తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం నీ హృదయాన మమ్ము నిలిపేవుగా నీ చేతులే చాచి పిలిచేవుగా గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా నిధిగా ఇవే అందించగా నీ జ్ఞాన రత్నాలు నింపేయగా నీ సేవలో తరించగా బాబా నీ ప్రేమే మధురం మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా బాబా నీ ప్రేమే మధురం చిగురించగా నీ ప్రేమ భావాలు నింపేవుగా నా తండ్రివై నీవు నడిపించగా నీ ధామముకే దరి చేర్చగా యోగి భావనయే జీవనమైతే నవయుగమే రాదాయి లోకంలో మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం ओम शांति। मीठे बच्चे, तुम ब्राह्मण कुल श्रेष्ठ विष्णु कुल का बनने वाले हो, इसलिए तुम्हें पक्का वैष्णव बनना है। कोई भी बेकायदे चीज़ें प्याज आदि भी नहीं खाना है। మధురమైన పిల్లలు, మనము శ్రేష్టమైన బ్రాహ్మణ కులమైనాము, విష్ణు కులంగా అయ్యేటటువంటి వాళ్ళమైనాము.
కాబట్టి పిల్లలు పక్కా వైష్ణవులు అవ్వాలి. ఎటువంటి విరుద్ధమైనటువంటివి వస్తువులు తమో ప్రధానవి అంటే ఆనియన్ అవి తినకూడదు. ప్రశ్న, तुम बच्चों को किस परीक्षा से डरना व मूंझना नहीं है? పిల్లలు ఏ పరీక్షకి భయపడకూడదు మరియు తికమక పడకూడదు. अगर चलते चलते पुरानी जूती को कोई तकलीफ़ होती है, बीमारी आदि आती है, तो इससे डरना व मूंझना नहीं है. జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ ఈ పాత దేహానికి ఏదైనా కష్టం వచ్చింది, రోగం వచ్చింది అంటే మనం దీన్ని చూసి భయపడకూడదు, మనము తికమక పడకూడదు. और ही खुशी होनी चाहिए, ఇంకా చాలా సంతోషపడాలి. క్యోంకి తుమ్ జాన్తే హో ఏ కర్మ భోగ్ హై, ఎందుకంటే మనకి తెలుసు ఇది కర్మభోగమైంది. పురానా హిసాబ్ కితాబ్ చుప్తు హో రహా హై, హమ్ యోగ బల్ సే హిసాబ్ కితాబ్ నహీ చుప్తు కర్ సకే. పాత లెక్కాచారాలు సమాప్తమవుతూ ఉన్నాయి. మనం యోగ శక్తి ద్వారా లెక్కాచారాలు సమాప్తి చేసుకోలేదంటే కర్మ భోగ్ సే చుప్తు హో రహా హై, కర్మభోగం ద్వారా సమాప్తం చేసుకుంటున్నాము. ఏ జల్దీ ఖతం హోతో అచ్చా హై, కాబట్టి లెక్కాచారాలు ఎంత త్వరగా సమాప్తమైతే అంత మంచిగా ఉంటుంది. గీత్, హమారే తీర్థ న్యారే హై, మనం చేరేటటువంటి తీర్థస్థానము మన యొక్క తీర్థస్థానం చాలా దూరంగా చాలా అతీతంగా ఉన్నది. నిరాకార భగవాన్ వాచ్, उनका तो एक ही नाम है शिव भगवान वाच. यह कहना पड़ता है समझाने के लिए, पक्का निश्चय कराने के लिए. నిరాకార భగవాను వాచ, వారిది ఒకటే పేరు అయింది శివ్ భగవాను వాచ. ఇది ప్రతి ఒక్కరికి చెప్పాల్సి ఉండాలి, చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు తెలుసుకునే దానికోసం, పక్కా నిశ్చయం చేయించే కోసం ఇది చెప్తూ ఉండాలి. బాప్కో कहना पड़ता है मैं जो हूँ मेरा नाम कभी नहीं बदलता है. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి ఎవరైనారు, తండ్రి పేరు ఎప్పుడూ కూడా మారదు. सतयुग के जो देवी देवताएं है वह तो पुनर्जन्म में आती है. बाप इस तन से बच्चों को समझा रहे हैं. సత్యయుగంలో దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పునర్జన్మలో వస్తారు. బాబా ఈ శరీరం ద్వారా పిల్లలకు తెలియచేస్తూ ఉన్నారు. तुम रूहानी यात्रा पर हो, बाप भी गुप्त है, दादा भी गुप्त है. మనము ఆత్మీక యాత్రలో ఉన్నాము, తండ్రి గుప్తమే, దాదా కూడా గుప్తమే అయినారు. कोई भी नहीं जानते ब्रह्मा तन्मे परम पिता आते हैं, बच्चे भी गुप्त है. ఎవరికి ఈ విషయం తెలియదు, బ్రహ్మ శరీరంలో పరమాత్మ వచ్చినారు అనేది. పిల్లలు గుప్తంగా ఎవరికీ తెలియదు. सब कहते हैं हम शिव बाबा की संतान हैं, तो उनसे वर्षा लेना है, उनकी श्रीमत पर चलना है. అందరూ చెప్తారు మేము శివబాబా యొక్క సంతానమైనాము, బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి, బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. ये तो निश्चय है ही वह हमारा सुप्रीम बाप टीचर सद्गुरु है, कितनी मीठी मीठी बातें है. ఇది నిశ్చయం చేసుకోవాలి, మన సుప్రీం తండ్రి టీచర్ సద్గురు బాబా అయినారు. ఇది ఎంత మధురమైనటువంటి మాట అయింది. నిరాకార్ శివబాబాకే స్టూడెంట్ హై, వహ హమ్కో రాజయోగ్ సిఖలాతే హై. మనము నిరాకార శివబాబాకు స్టూడెంట్ అయినాము, బాబా మనకి రాజయోగం నేర్పిస్తున్నారు. భగవాన్ వాచ్, హే బచ్చే మై తుమ్కో రాజయోగ్ సిఖలాతా హూँ, మేయర్ తో ఐసే నహీ కహెంగే ఏ బచ్చే. భగవాన్ వాచ, రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. మేయర్ ఎప్పుడు ఈ విధంగా చెప్పరు హే బిడ్డలు అనని. సన్యాసి भी ऐसे कह ना सके, बच्चे कहना तो बाप का ही फर्ज है. సన్యాసీలు కూడా ఈ విధంగా ఎప్పుడూ చెప్పరు. పిల్లలు అని పిలిచేది ఒక్క తండ్రి మాత్రమే, అది తండ్రి యొక్క కర్తవ్యమైంది. బచ్చే జాన్తే హై हम నిరాకార్ బాప్ కే బచ్చే హై, ఉన్కే సన్ముఖ్ బైఠే హై. పిల్లలకి తెలుసు మనం నిరాకార తండ్రికి పిల్లలమైనాము, తండ్రి ఎదురుగా మనం కూర్చున్నాము. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా హై, ప్రజాపిత అక్షర్ నా డాల్నే సే మనుష్య ముంజతే హై.
ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. ప్రజాపిత అక్షరము వేయలేదు అంటే మనుషులు తికమక అవుతారు. సమస్తే హై బ్రహ్మతో సూక్ష్మవతన్వాసి దేవత హై ఫిర్ యహా కైసే ఆయే అనుకుంటారు. బ్రహ్మ అంటే సూక్ష్మలోకంలో ఉండే దేవత కదా, మరి ఇక్కడ బ్రహ్మ సంతానము అననే ఇక్కడ ఎట్లా వచ్చినారు బ్రహ్మ అని అనుకుంటారు. कहते हैं ब्रह्म देवताय नमः, शंकर देवताय नमः, फिर गुरु भी कहते गुरु ब्रह्मा गुरु विष्णु. భక్తిలో చెప్తారు బ్రహ్మ దేవతాయ నమః, శంకర దేవతాయ నమః, फिर गुरु भी कहते हैं गुरु ब्रह्मा गुरु विष्णु. अब विष्णु व शंकर तो गुरु है नहीं, समझते हैं शंकर पार्वती को कथा सुनाते हैं तो गुरु ठहरा. ఇప్పుడు విష్ణువు లేదా శంకరునికి గురువు కానే కాదు, శంకరుడు పార్వతీకి కథ వినిపించినారు అంటారు, అంటే గురువు కదా. గురు విష్ణు भी नहीं है, సతయుగ్ మే లక్ష్మీనారాయణ గురు బంతే नहीं है. గురు విష్ణు చెప్పేది కూడా తప్పే, ఎందుకంటే సత్యయుగంలో లక్ష్మీనారాయణుడు ఎవరికీ గురువు కారు. కృష్ణాకో భీ బడా గురు గీతా కా భగవాన్ బనా దియా హై. కృష్ణునికి కూడా గురువు గీతా భగవంతుడే అయినారు. భగవాన్ ఏక్ హై, ఏ బాత్ తుమ్ బచ్చోం కో సిద్ధ కర్నా హై. అందరికీ భగవంతుడు ఒక్కరే అయినారు, పిల్లలు ఈ విషయాన్ని బాగా సిద్ధ చేయాలి. తుమ్ గుప్త సేనా హో, రావణ్ పర్ జీత్ పాతే హో, అర్థాత్ మాయా జీత్ జగజ్జీత్ బంతే హో. పిల్లలు గుప్తమైన సైన్యమైనారు, రావణ్ పైన విజయం పొందుతూ ఉన్నాము అంటే మాయా జీత్ జగజ్జీత్గా అవుతూ ఉన్నాము. माया धन को नहीं कहा जाता है, धन को संपत्ति कहा जाता है. तो बाप बच्चों को समझाते हैं, बच्चे अब मौत सामने खड़े हैं. మాయకు ఎప్పుడూ కూడా ధనాన్ని మాయా అని చెప్పరు, ధనాన్ని సంపత్తి అంటారు, సంపద అంటారు. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు మృత్యు అనేది ఎదురుగా నిల్చుకున్నది. वही 5000 वर्ष पहले वाले अक्षर है, सिर्फ निराकार भगवान वाचा के बदले साकार कृष्णा का नाम डाल दिया है. 5000 సంవత్సరాల మాట ఇది. నిరాకార భగవత్ వాచ బదులుగా సాకార కృష్ణుని పేరు వేసినారు. बाप कहते हैं, ये नॉलेज जो तुमको अभी मिलती है यह है भविष्य प्रारब्ध के लिए. ఈ జ్ఞానం ఏదైతే మనకి ఇప్పుడు దొరుకుతుందో ఇది భవిష్యత్తు ప్రాప్తి కోసం దొరుకుతూ ఉన్నది. ప్రారబ్ధ మిల్ గయి ఫిర్ నాలెడ్జ్కి దర్కార్ నహీ హై. ప్రాప్తి దొరికిన తర్వాత ఇంకా ఈ జ్ఞానము అవసరం ఉండదు. వాస్తవ మే గురువుతో ఏక్ హీ పరంపిత పరమాత్మ హై, పుకార్తే భీ హై హే పతిత్ పావన అవో తో సమझाना चाहिए. వాస్తవానికి గురువు ఒక్క పరంపిత పరమాత్మకే చెప్తారు, పిలుస్తారు పతిత పావన రండి అనని, కాబట్టి తెలిపించాలి కదా. వహీ సుప్రీం గురు హై, సర్వకా సద్గతి తాత రామ్ గాయా జాతా హై. వారు అందరికీ గురువు అయినారు, సర్వులకి సద్గతి దాత రాముడు అనని గాయనమున్నది. తో వహ జరూర్ తబ్ ఆయేగా జబ్ సభీ దుర్గతి మే హై. ఆ తండ్రి ఎప్పుడు వస్తారు అంటే ఎప్పుడు ప్రపంచంలో మనుషులు అందరూ కూడా దుర్గతిలో పడిపోతారు అప్పుడే వస్తారు. వహాతో హై క్షీర సాగర్ సుఖకా సాగర్ విషయ వైతరణి నది వహా హోతీ నహీ హై. సత్యయుగము అంటేనే క్షీరసాగరము సుఖసాగరము అయింది, విషయ వైతరణి నది అక్కడ ఉండదు. విష్ణు क्षीरसागर में रहते तो जरूर उनके बच्चे भी साथ रहेंगे. अभी तुम ब्राह्मण कुल के हो, फिर विष्णु कुल के बनेंगे. విష్ణువు క్షీరసాగరంలో ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉంటారు కదా. మనం ఇప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినాము, తిరిగి విష్ణు కులానికి వెళ్తాము. వహ కంప్లీట్ వైష్ణవ హై, దేవతాओं के कभी बेकायदे चीज प्याज आदि नहीं रखते. దేవతలంటేనే సంపూర్ణ వైష్ణవులు అయినారు. దేవతల ముందు ఎప్పుడూ కూడా ఆనియన్ తమో ప్రధాన వస్తువులు పెట్టరు. ఫిర్సే ఐసే దేవతా బన్నా హై తో ఏ సబ్ చోడ్నా పడేగా.
మనము అటువంటి దేవతలుగా అవ్వాలి అంటే అవన్నీ వదిలిపెట్టాలి. यह है संगम युग समझाया गया है, तुम ब्राह्मण ही संगम पर हो, बाकी सब కలియుగ में है. మనం సంగమయుగంలో ఉన్నాము, మనం బ్రాహ్మణులు అయినాము, బాకీ అందరూ శూద్రులు కలియుగంలో ఉన్నారు. जब तक ब्राह्मण ना बने तब तक समझ नहीं सकते है. ఎప్పటి వరకు బ్రాహ్మణులు కారో అప్పటి వరకు జ్ఞానాన్ని తెలుసుకోలేరు. बाप कहते हैं मैं कल्प के संगम पर आता हूँ, वह समझते ही नहीं ये कोई संगम है. బాబా చెప్తూ ఉన్నారు, కల్పం యొక్క సంగమయుగంలో వస్తారు, మనుషులు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇది సంగమం అయింది అని. దునియా బదల్తీ హై, గాతే భీ హై, పరంతు కైసే బదల్తీ హై ఏ కోయి భీ నహీ జాన్తే. ప్రపంచం మారుతూ ఉన్నది చెప్తారు, అయితే ఎట్లా మారుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఐసే హీ సిర్ఫ్ ముక్సే కేదేతే, కేవలం ప్రపంచం మారింది మారింది అంటారు. ఏ మార్పు మంచిదా చెడ్డదా అది ఎవరికీ అర్థం కావట్లేదు. తుమ్ అచ్చీ రీతి సమజ్తే హో, శ్రీమత్ పర్ చల్నే సే శ్రేష్ఠ బనేగా. పిల్లలు బాగా అర్థం చేసుకున్నాము, శ్రీమతం పైన నడుచుకోవటం ద్వారా శ్రేష్టంగా అవుతాము. బాప్ కో యాద్ కర్నా హై, దేహ సహిత్ దేహ కే సభీ సంబంధం కో భూల్ జానా హై. బాబా తలంపు చేయాలి, దేహ సహితంగా దేహ సంబంధాలను మర్చిపోవాలి. బాబానే బిగర్ శరీర్ బేజాతా ఫిర్ వైసే హీ జానా హై, యహా ఆయే హై పార్ట్ బజానే. బాబా శరీరం లేకుండా ఇక్కడ పంపించినారు, మళ్ళీ శరీరం లేకుండా మనం వెళ్ళాలి. మనం ఇక్కడికి వచ్చినాము పాత్ర చేసేదానికోసం. యహ్ హై గుప్త మెహనత్ బాప్ ఔర్ వర్షాకో యాద్ కర్నా హై. ఇక్కడ పిల్లలు గుప్తంగా పురుషార్థం చేయాలి, తండ్రి మరియు తండ్రి ఇచ్చే ఆస్తిని తలంపు చేయాలి. तुम घड़ी घड़ी यह भूल जाते हो, बाप को भूलने से माया की चमाट लग जाती है. పిల్లలు గడి గడి మర్చిపోతూ ఉన్నారు, తండ్రిని మర్చిపోవటం వల్ల మాయా దెబ్బ మనకి తగులుతుంది. ఏ भी खेल है, अल्लाउद्दीन का अद्भुत दीप दिखाते हैं. अल्लाह ने अद्भुत दीप धर्म स्थापन किया है. ఇది ఒక ఆట అయింది, అల్లావుద్దీన్ అద్భుత ధూపం చూపిస్తారు, అల్లాహ్ వచ్చి ఇప్పుడు ధర్మస్థాపన చేస్తున్నారు. ఠీకా కియా ఔర్ బహిస్తా మిలా. అయితే దీపాన్ని అట్లా తాకితే స్వర్గం తయారైపోతుంది. ఏ ధర్మ కౌన్ స్థాపన కర్ రహే హై, అల్లానే పెహలా నెంబర్ ధర్మ స్థాపన కియా. ఈ ధర్మం ఎవరు స్థాపన చేస్తూ ఉన్నారు? అల్లా మొట్టమొదటి ధర్మము సనాతన ధర్మాన్ని స్థాపన చేసినారు. హాతిమ్ తాయి కా భీ ఖేల్ దిఖాతే హై, ముఖ్ మే ముహల్రా నా డాల్నే సే మాయా ఆ జాతీ హై. హాతిమ్ తాయి ఆట కూడా చూపిస్తారు, నోటిలో నాణం వేసుకోలేదు అంటే మాయ వచ్చేస్తుంది. తుమారా భీ యహ్ హాల్ హై, మనది కూడా ఇదే పరిస్థితి. బాప్కో భూల్కర్ ఔర్ సభీకో యాద్ కర్తే రహతే హో. బాబాని మర్చిపోయి అందరి తలంపు చేస్తూ ఉంటాము. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో, హమ్ శాంతిధామ్ జా రహే హై, ఫిర్ సుఖధామ్ మే ఆయేగా. పిల్లలకి తెలుసు మనం శాంతిధామానికి పోతూ ఉన్నాము, తిరిగి సుఖధామానికి వస్తాము. దుఃఖధామ్ కో భూల్ జానే కా పురుషార్థ్ కరో, ఏ తో సబ్ ఖతం హో జానే కా హై. దుఃఖధామాన్ని మర్చిపోయే పురుషార్థం చేయండి, ఇవన్నీ సమాప్తమైపోవాల్సిందే. హమ్ లక్పతి హై ఐసే హై, ఏ బుద్ధి మే నహీ రఖనా హై. నేను లక్షాధిపతిని అయినాను, నేను అట్లయినాను ఇట్లయినాను, ఇది ఎప్పుడూ కూడా బుద్ధిలో ఉండరాదు. హమ్ తో హై హీ నంగే, ఏ తో పురానీ చీజ్ హై, ఇస్ పురానీ జూత్నే బడా దుఃఖ్ దియా హై. మనం వచ్చింది అశరీరిగా వచ్చినాము, ఈ శరీరము పాతది అయింది, ఈ పాత వస్త్రము చాలా దుఃఖం ఇస్తుంది. జితనా బీమారీ జాస్తి హో ఖుషీ హోనీ చాయే, నాచ్నా చాయే. ఎంత మనం రోగము ఎక్కువ అవుతూ ఉందో అంత ఖుషీ పడాలి, డ్యాన్స్ వేయాలి. కరం భోగ్ హై, హిసాబ్ కితాబ్తో చుప్త్ కర్నా హీ హై, ఇసే డర్నా నహీ హై. కర్మ భోగమైంది, లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి, ఇది చూసి ఎప్పుడూ భయపడకూడదు.
समझना चाहिए हम योग बल से विकर्म विनाश कर सकते हैं तो कर्म भोगने से चुक्त करना पड़े, इसमें मूंझने की बात ही नहीं है. ఇది తెలుసుకోవాలి. యోగ శక్తి ద్వారా వికర్మ వినాశం చేసుకోలేదు అంటే కర్మభోగం ద్వారా సమాప్తి చేసుకోవాలి. ఇందులో మనము ఇక డౌట్ పడే మాటే లేదు. ఏతో శరీర్ పురాణీ హై, ఏ జల్దీ ఖతం హోతో అచ్చా హై. ఈ శరీరం చాలా పాత శరీరమైంది, ఇది ఎంత త్వరగా సమాప్తమైతే అంత మంచిది. और फिर तुम्हारे 7 रोज़ का बट्टी भी मशहूर है. 7 रोज़ अच्छी रीति समझकर बुद्धि में धारण कर फिर बल कहाँ भी चले जाओ. ఇది త్వరగా సమాప్తమైపోతే మంచిది. 7 రోజుల బట్టి చాలా ప్రసిద్ధి అయినటువంటిది. 7 రోజుల జ్ఞానాన్ని బాగా తెలుసుకొని బుద్ధిలో ధారణ చేసుకోండి. తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు. మురళీతో మిల్తీ రహేగా वही बस है. बाप को याद करते చక్ర ఫిరాతే రహో. మురళి మంచిగా దొరుకుతుంది చాలు, బాబా తలంపు చేస్తూ మీరు ఎక్కడైనా తిరుగుతూ ఉండొచ్చు. 7 రోజుమే స్వదర్శన్ చక్రధారి బన్నా హై. 7 రోజులలో స్వదర్శన చక్రధారి అవ్వాలి. 7 रोज का पाठ भी रखते हैं. 7 रोज मशहूर है. ग्रंथ भी 7 रोज रखते हैं. 7 రోజుల పాఠము తప్పనిసరిగా వినాలి. 7 రోజులు సప్తపది అనేది చాలా ప్రసిద్ధి అయింది. అక్కడ పురాణము గ్రంథ్ చదివేది కూడా 7 రోజులు పెట్టుకుంటారు. బట్టి भी 7 दिन की है. ऐसे नहीं जो आवे उनको 7 दिन के लिए कहना. బట్టి కూడా 7 రోజులే ఉంటుంది. ఇట్లా ఉండకూడదు, మళ్ళీ ఎవరు వచ్చినా 7 రోజులు అని చెప్పకూడదు. मनुष्य की रग भी देखना है. पहले ही 7 రోజు का కోర్స్ कहने से कोई तो डर जाते हैं. అంటే వాళ్ళ నాడి కూడా చూడాలి. మొదటే 7 రోజులు అని చెప్పినాము అనుకోండి, భయపడిపోతారు. సమझते हैं हम रह नहीं सकते तो क्या करेंगे, చలే जाते हैं. వాళ్ళు మేము రాలేము అని చెప్తారు, ఏం చేయగలము, వెళ్ళిపోతారు. इसलिए मनुष्य को देखना पड़ता है, हर एक की नब्ज देखनी है. కాబట్టి మనుషుల్ని చూడాలి, ప్రతి ఒక్కరి నాడి చూడాలి. पहले तो जांच करनी चाहिए कितने दिन के लिए आए हैं. फट से 7 दिन कहने से डर जाते हैं. కాబట్టి మొదటే పరిశీలించాలా వీళ్ళు ఎన్ని రోజులు రాగలరు. మీరు 7 రోజులు అని చెప్తే భయపడిపోతారు. 7 दिन कोई देख नहीं सकते. सर्जन कोई ऐसे होते हैं जो नब्ज देकर जट बताते हैं कि ये तुमको बीमारी है. 7 రోజులు కొంతమంది రాలేకపోతారు. కాబట్టి డాక్టరు నాడిని చూసి తక్షణం చెప్పగలుగుతారు మీకు ఈ రోగం ఉన్నది అని. యహా భీ తో తుమ్కో అవినాశి జ్ఞాన సర్జన్ హై. తుమ్ బచ్చే భీ మాస్టర్ సర్జన్ హో. ఇక్కడ మనము అవినాశి జ్ఞాన సర్జన్ అయినాము, పిల్లలు మాస్టర్ సర్జన్ అయినారు. यह है रुद्र ज्ञान यज्ञ. तुम कहते हो 1 सेकंड में मनुष्य की जीवन मुक्ति मिल सकती. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమైంది. ఇక్కడ సెకండ్లో మనుషులోకి జీవన్ ముక్తి దొరుకుతుంది. तो कोई भी कहते हैं जब 1 सेकंड में जीवन मुक्ति मिल सकती है तो 7 रोज क्यों कहते हो. చెప్తారు సెకండ్లో జీవన్ ముక్తి దొరుకుతుంది అంటే 7 రోజులు అని ఎందుకు చెప్తారు. సెకండ్కి బాత్ బతావో డర్ జాతే హై. 1 సెకండ్లో ఎట్లా జీవన్ ముక్తి దొరుకుతుంది అది చెప్పండి అంటారు. మొదటే చెప్తే భయపడిపోతారు. అందుకే మొదట నాడి చూడాలి. సబ్కే లియే ఏక్ హీ బాత్ హో నహీ సక్తే హై. అందరి కోసము ఎప్పుడూ ఒకే విషయం ఉండదు. బహుత్ బచ్చే డిస్సర్వీస్ కర్ దేతే హై. ఫామ్ భరానే సమయ నబ్జ్ దేకర్ పూఛనా హోతా హై. చాలామంది పిల్లలు డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. ఫామ్ నింపే సమయంలో కూడా నాడి చూసి అడగాల్సి ఉంటుంది. కితనా దిన్ టహర్ సకేంగే वो भी पूछना होता है. ఎన్ని రోజులు నిలవగలుగుతా
రాగలుగుతారో అది కూడా అడగండి. అచ్చా ఏతో బతావో సబ్కా భగవాన్ ఏక్ హై, పరంపితా సే తుమ్హారా క్యా సంబంధ హై. ఇది కూడా చెప్పండి, అందరికీ భగవంతుడు ఒక్కరే అయినారు, పరంపితా ద్వారా మీ సంబంధం ఏమిటి అనని. पहले तो इस बात पर समझाना होता है कि वह बाप है, हम बच्चे हैं. మొదట ఈ విషయం అందరికీ చెప్పాలా, వాళ్ళు తండ్రి అయినారు, మనం పిల్లలమైనాము. బాప్తో వసా దేతే హై, స్వర్గ కా వసా మిల్నా చాయే, స్వర్గ కా రచయిత హై. తండ్రి ఆస్తి ఇస్తూ ఉన్నారు, స్వర్గ ఆస్తి దొరుకుతుంది. బాబా స్వర్గ రచయిత అయినారు. అభితో నరక్ హై, భారత్ స్వర్గత విశ్వకే మాలిక్తే. ఇప్పుడు ఈ ప్రపంచం నరకమైంది, భారత్ స్వర్గంగా ఉండేది, విశ్వ మాలిక్గా ఉండేది, దేవీ దేవతా రాధ్యం ఉండేది. తో మాయానే రాధ్య छीन लिया है, अब फिर माया पर जीत पाकर రాధ్య లేనా है. మాయా రాధ్యాన్ని దోచేసుకున్నది, ఇప్పుడు మాయపైన విజయం పొంది రాధ్యాన్ని పొందాలి. पुरानी पतित कलयुग दुनिया का विनाश सामने खड़ा है, तो जरूर पावन दुनिया स्थापन करनी है. పాత కలియుగ ప్రపంచం వినాశము ఎదురుగా వచ్చింది, పావన ప్రపంచ స్థాపన చేయాలి. थोड़ा इशारा देना चाहिए, फिर आगे चलकर उन बातों तो समझ जाएगा. కొంచెం వాళ్ళకి సూచన ఇవ్వాలి, ముందు పోయే కొద్దీ అన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. ఆజ్ నహీ తో కల్ ఆ జాయేగా, జాయే కహ, ఈరోజు లేదంటే రేపు వస్తారు. ఎక్కడికి పోతారు మనుషులు? ఏక్ హీ హట్టి హై సద్గతి మిల్నే కా, ఒకటే మార్గం కదా సద్గతి దొరికే దానికోసం. పరంపిత పరమాత్మ శివబాబాకి ఏక్ హీ హట్టి హై, సెకండ్ మే జీవన్ ముక్తి మిల్నీ హై. పరంపిత పరమాత్మ యొక్క శివబాబా ఒక్కటే అంగడి అయింది, సెకండ్లో జీవన్ ముక్తి దొరకాలి. హట్టి దేకో కైసీ హై, జిస్సే తుమ్ సేల్స్ మ్యాన్ హో. ఈ అంగడికి మనము సేల్స్ మ్యాన్ అయినాము. జో అచ్చా సేల్స్ మ్యాన్ హోగా తో పదవి అచ్చా పాయేగా. ఎవరు మంచి సేల్స్ మ్యాన్ అవుతారో వాళ్ళు మంచి పదవి తీసుకుంటారు. సేల్ కర్నే కా భీ అకల్ చాయే, అగర్ అకల్ నహీ హోగా తో వహ్ క్యా సర్వీస్ కరేగా. తే సేల్ చేసేదానికి కూడా మంచి బుద్ధి ఉండాలి. బుద్ధి సరిగా లేదు అనుకోండి, వాళ్ళు ఏం సర్వీస్ చేయగలుగుతారు? పెహ్లేతో నిశ్చయ్ బిటావో ఫిర్ 7 రోజుకి బాత్ హై. మొదట నిశ్చయం చేసుకోవాలి, 7 రోజుల మాట. అరే బాప్తో వసా దేనే ఆయే హై, భారత్ సుఖదాం తా అభి భారత్ దుఃఖదాం హై. తండ్రి ఆస్తి ఇచ్చే కోసం వచ్చినారు, భారత్ సుఖధామంగా ఉండేది, ఇప్పుడు భారత్ దుఃఖధామం అయిపోయింది. ఫిర్ సుఖధాం కైసే బంతా హై, కౌన్ బనాతే హై. సుఖధామం ఎట్లా అయ్యేది, ఎవరు చేస్తారు? పెహలే రాస్తా బతానా హై, హమ్ ఆత్మాయే శాంతిధామ్కి రహవాసి హై, ఫిర్ ఆతే హై పాట బచానే. కాబట్టి దారి తెలిపించాలి. మనం ఆత్మలము శాంతిధామ నివాసి అయినాము, మళ్ళీ మనం వస్తాము పాత్ర చేసేదానికోసం. बाप कहते हैं बच्चे वापस घर चलना है, बाप को याद रखने से तुम्हारे विकर्म विनाश होंगे. బాబా చెప్తారు, పిల్లలు వాపస్ ఇంటికి వెళ్ళాలి, బాబా తలంపులో ఉంటే వికర్మ వినాశం అవుతుంది. తుమ్హారే ఉడ్నే కే పంఖ్ జో టూట్ గయే హై వహ్ మిల్తా రహేగా. మనం ఎగిరేదానికి ఏదైతే రెక్కలు విరిగిపోయినాయో అవి మళ్ళీ మనకి దొరుకుతాయి. తుమ్ చలే జాయేంగే మేరే పాస్, బాప్ ఆకర్ కౌడీ సే హీరే జైసే బనాతే హై. బాబా వచ్చినారు గవ్వ నుంచి వజ్రంలాగా చేసేదానికోసం. ఏ కమాయి బడీ జబర్దస్తి హై, బాప్ కో యాద్ కర్నే సే 21 జన్మ కే లియే తుమ్ నిరోగి బన్ జాయే. ఈ సంపాదన చాలా జబర్దస్తి సంపాదన అయింది. బాబా తలంపులో ఉండటం వల్ల 21 జన్మలకి నిరోగిగా అవుతాము. చక్రకో యాద్ కర్నే సే తుమ్ ఎవర్ హెల్దీ వెల్దీ బనేగా. చక్రము తలంపు చేయటం వల్ల మనం ఎవర్ వెల్దీ ఎవర్ హెల్దీ అవుతాము. అభితో దోనో నహీ హై, ఇప్పుడు మనుషుల దగ్గర రెండూ లేవు. తుమారే మే భీ నెంబర్ వార్ హై, కచ్చే కో మాయా జట్ కాచాయేగా.
మనలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరు పచ్చిగా ఉంటారు అంటే ఇంకా పరిపక్వం కాలేదు జ్ఞానంలో, వాళ్ళని మాయ తినేస్తూ ఉంటుంది. फिर भी आगे चल स्मृति आएगा, पिछाड़ी में राजाए भी आती है, सन्यासी आदि भी आते हैं. పోయే కొద్దీ స్మృతి వస్తూ ఉంటుంది. చివరికి రాజులు వస్తారు, సన్యాసీలు కూడా వస్తారు. तुम कन्याए माताओं ने ही बाण मारे हैं, यहाँ मंदिर भी एक्यूरेट बने हुए हैं. కన్యలు మాతలు బాణాలు వేసినట్లు చూపించినారు. దిల్వాడా మందిరం చాలా కరెక్ట్గా యాద్గార్ అయినటువంటిది. కువారీ కన్యా కా భీ మందిర్ హై, అదర్ కుమారి కా అర్థ తోడే హీ సమస్తే హై. తే కన్యది మందిరం ఉన్నది, అదర్ కుమారి అంటే అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. जो गृहस्थ व्यवहार में रहते बीके बने हैं उनको अदर कहा जाता है. ఎవరు గృహస్థంలో ఉంటూ అదర్ అవుతారో, బాబా బిడ్డ అవుతారో వాళ్ళు అదర్స్ అంటారు. కుమారీతో కుమారీ హీ హై, తుమారే యాద్గార్ మే పూరా మందిర్ బనా. కుమారీలను కుమారీనే అంటారు. మనదే యాద్గార్ పూర్తిగా దిల్వాడా మందిరం తయారైంది. కల్ప పెహలే भी तुमने సర్వీస్ की थी, तुमको कितनी खुशी होनी चाहिए. కల్పం ముందు కూడా మనం సర్వీస్ చేసినాము, పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. తుమారా కితనా భారీ జబర్దస్తి ఇమ్తిహాన్ హై, పడానే వాలా హై భగవాన్. మనది చాలా పెద్ద జబర్దస్తి పరీక్ష అయింది, మనకి చదివించేటటువంటి వారు భగవాన్ అయినారు. బచ్చే అచ్చా హీ రిఫ్రెష్ హోకర్ జా రహే హో, नंबर वार तो है ही. जो अच्छा समझते हैं वह अच्छा समझाते भी है. పిల్లలు బాగా రిఫ్రెష్ అయ్యి వెళ్తూ ఉంటారు. పిల్లలలో నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరు బాగా తెలుసుకుంటారో వాళ్ళు బాగా తెలిపించగలుగుతారు. ఏ తో బచ్చే సమझते हैं బాబా भी गुप्त है, दादा भी गुप्त है, हम भी गुप्त है, कोई भी जानते नहीं है. పిల్లలకి తెలుసు శివబాబా గుప్తమైనారు, బ్రహ్మబాబా గుప్తమైనారు, పిల్లలు మనము గుప్తమైనాము, ఎవ్వరికీ తెలియదు. ब्राह्मण लोग भी नहीं जानते. तुम समझ सकते हो कि तुम हो कुक వంశావళి, हम है ముఖ వంశ. బ్రాహ్మణులు కూడా తెలుసుకోలేరు, మనం ఇప్పుడు తెలుసుకోగలిగినాము. మనము ముఖ వంశావళి అయినాము, వాళ్ళు కుక వంశావళి అయినారు. तुम पतित हो, हम पावन बन रहे हैं. प्रजापिता ब्रह्मा की संतान है तो జరూర్ నయీ దునియాకే హుయే హై. మనం పతితుల నుంచి పావనం అవుతూ ఉన్నాము, ప్రజాపిత బ్రహ్మ సంతానమైనాము, కొత్త ప్రపంచం తప్పనిసరిగా అవుతుంది. సతయుగే దేవతాయే నయీ దునియాకే హై, వా బ్రాహ్మణ్ నయీ దునియాకే హై. సతయుగ దేవతలు కొత్త ప్రపంచం వాళ్ళ, లేదా బ్రాహ్మణులు కొత్త ప్రపంచమైన వాళ్ళ. బ్రాహ్మణోంకి చోటీ హై, చోటీ ఊపర్ या नई दुनिया के है, या ब्राह्मण नहीं, या देवता कुल ऊपर है माथा. उसमें फिर शिव बाबा को भी गुम कर दिया है. అంటే బ్రాహ్మణ కులమా గొప్పది, దేవతా కులమా? ఇందులో కూడా శివబాబా లేకుండా చేసినారు. तुम जानते हो बाप है फूलों के बगीचे के भगवान, రావణ్ को भगवान तोड़े ही कहेंगे. పిల్లలకి తెలుసు బాబా అయినారు పూల తోటకే యజమాని అయినారు. రావణ్ ఎక్కడైనా పూల తోటకే యజమాని అవుతారా? రావణ్తో గాంటే బనాతే హై, బాబా ఫూల్ బనాతే. రావణ్ ముళ్ళ అడవికి యజమాని అయినాడు. రావణుడు ముళ్ళు తయగా చేస్తే బాబా పూలగా చేస్తారు. ఏ సారా కాంటోం కా జంగల్ హై, ఏక్ దోకో దుఃఖ దే రహే హై. ఇదంతా ముళ్ళ అడవి అయింది, ఒకరికొకరి దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. బాప్ సమझाते हैं किसी को दुख नहीं देना है. బాబా చెప్తాడు ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. క్రోధ సే బోల్నే సే సౌగున్ డండా పడ్ జాతా హై. కోపంగా మాట్లాడినాము అంటే దానికి 100 రెట్లు శిక్ష అనుభవించాలి. పాపాత్మ బన్ జాతే హో, పాపాత్మగా అయిపోతాము. उनके लिए सजाएं भी बहुत खड़ी है. बाबा के साथ मददगार बनने की गारंटी कर और फिर डिसर्विस करते हैं तो उनके लिए बहुत कड़ी सजा है.
బాబా జతలో సహయోగి అయ్యి గ్యారంటీ ఇచ్చి డిస్సర్వీస్ చేసినారు అంటే వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష అనుభవించాలి. బచ్చా బనా ఔర్ ఫిర్ వికర్మ కియాతో సౌగుణ్ దండా మిల్ పడేగా. బాబా బిడ్డ ఈ వికర్మ చేసినాము అంటే 100 రెట్లు శిక్ష అనుభవించాలి. ఇస్లియే అగర్ హిమ్మత్ హోతో శ్రీమత్ పర్ చలో. కాబట్టి ధైర్యం ఉంటే ఇక్కడ శ్రీమతం పైన నడుచుకోండి. నర్సే నారాయణ బన్నా హై ఐసే నహి అచ్చా ప్రజాతో ప్రజా హీ సహి. నరుడు నారాయణుడుగా అవ్వాలి, ఇట్లా అనుకోకూడదు. ప్రజలుగా ఉన్నా చాలే, అదే మంచిదేలే అనుకోకూడదు. యహాతో బహుత్ బడీ మాలా హై మార్జిన్ బహుత్ హై. ఇది చాలా పెద్ద మాల ఉన్నది, తేడా చాలా ఉన్నది, గ్యాప్. ఇస్మే హార్ట్ ఫెయిల్ నహీ హోనా హై, గిర్నా హై ఫిర్ సంభాల్నా హై తో హార్ట్ ఫెయిల్ నహీ హోనా. ఇక్కడ హార్ట్ ఫెయిల్ కాకూడదు, పడిపోతూ ఉంటే జాగ్రత్త పడాలి. ఇక్కడ హార్ట్ ఫెయిల్ కాకూడదు. శిబాబా సే 1 సెకండ్ మే జీవన్ ముక్తి పానేకి ఏక్ హై. శిబాబా నుంచి సెకండులో జీవన్ముక్తిని పొందేదానికి ఇది ఒక్కటే అంగడి అయింది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा ऊंच पद पाने के लिए शिबाबा की दुकान को अच्छा सेल्समैन बनना है. ఉన్నతమైన పదవి పొందేదాని కోసం శిబాబా ఒక్క అంగడికి మంచి సేల్స్మ్యాన్ అవ్వాలి. హరేక్కి నబ్జీ దేకర్ ఫిర్ ఉసే జ్ఞాన్ దేనా హై. ప్రతి ఒక్కరి నాడి చూసి జ్ఞానం ఇవ్వాలి. క్రోధకే వశో ముఖ్సే దుఃఖదాయి బౌల్ నహీ బోల్నా హై. కోపానికి వశమైపోయి దుఃఖమైన మాటలు మాట్లాడకూడదు. बाप का मददगार बनने का गारंटी कर कोई भी डिसर्विस का काम नहीं करना. బాబాకు సహయోగిలు అయ్యి గ్యారంటీ ఇవ్వాలి, ఎటువంటి డిస్సర్వీస్ పని చేయకూడదు. वरदान नथिंग न्यू की स्मृति से विघ्नों को खेल समझकर पार करने वाले अनुभवी मूर्ति भव. నథింగ్ న్యూ స్మృతిలో ఉంటూ విఘ్నాలు ఒక ఆట అని తెలుసుకొని దాటగలిగేవారే అనుభవీ మూర్తిలు అవుతారు. విఘ్నోं का आना ये भी ड्रामा में आदि से अंत तक नूंद है. విఘ్నాలు వచ్చేది నాటకంలో ఆది నుంచి అంతిమం వరకు ఫిక్స్ అయింది. लेकिन वह विघ्न असंभव से संभव की अनुभूति कराती है. విఘ్నాలు అసంభవాన్ని సంభవంగా చేసి చూపిస్తాయి. అనుభవీ ఆత్మాओं के लिए विघ्न भी एक खेल लगता है. అనుభవీ ఆత్మలకి విఘ్నాలు కూడా ఒక ఆటలాగా అనిపిస్తాయి. जैसे फुटबॉल के खेल में बाल आता है ठोकर लगाते हैं खेल खेलने में मज़ा आता. ఎట్లా ఫుట్బాల్ ఆటలో బాల్ మన దగ్గరికి వస్తుంది, దాన్ని కొడతాము, అది దూరంగా వెళ్ళి పడుతుంది. ఇది చాలా ఆట ఆడేకి చాలా మజా ఉంటుంది. ఐసే విఘ్నోं को खेल भी होता रहेगा नथिंग. కాబట్టి విఘ్నాలు కూడా ఆటలాగా అవుతూ ఉంటాయి. వాటి నథింగ్ న్యూ అనుకోవాలి. డ్రామా ఖేల్ भी दिखाता है और संपन्न सफलता भी दिखाता. డ్రామా ఆటని చూపిస్తుంది, సంపన్న సఫలత కూడా చూపిస్తుంది. స్లోగన్ सबके गुणों को देखकर विशेषताओं की खुशबू फैलावो तो ये संसार सुखमय बन जाएगा. అందరిలోని గుణాలు చూసి విశేషతలను ఖుష్బు వ్యాపింప చేయండి, ఇది సుఖమయ ప్రపంచంగా మారుతుంది. అచ్చా, ఓం శాంతి.
ఇక వీడనయ్య నిన్ను ఎన్నెన్ని జన్మలైనా ఓ బాబా నిన్ను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపమందే గడపాలి సమయమంతా